నమస్తే. నరాల నొప్పికి కారణం విటమిన్ బి12 డెఫిషియన్సీ అయితే ఇప్పుడు చాలా మనం వింటున్నాం. కానీ మనకేం తెలియదు అంటే ఓన్లీ ఒకటి బి12 సరిపోదు నరాలు గట్టిగా ఉండడానికి. ఇంకేం సరిపోతుంది? మళ్ళీ ఏం సరిపోతుంది? విటమిన్ ఈ కావాలి, విటమిన్ బి12 కావాలి, విటమిన్ డి కావాలి, విటమిన్ బి6 కావాలి, విటమిన్ బి1 కావాలి. మళ్ళీ ఎట్లా చేయాలి? ఇప్పుడు బి12 అయితే వెజిటేరియన్ సోర్సెస్లో ఉండదు. అందుకే మనం ఏం చేస్తాం, వెజిటేరియన్ సోర్సెస్లో మనం మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతాం. దాంతో విటమిన్ బి12 జర పెరుగుతుంది. మళ్ళీ దాని తర్వాత నాన్ వెజ్ సోర్సెస్లో కూడా ఎక్కువ ఉంటుంది. కానీ నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, వెయిట్ పుట్ ఆన్ అవుతాం. మళ్ళీ ఎట్లా చేయాలంటే మీరు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ చేస్తే కూడా దాంట్లో ఆయిల్ ఎక్కువ వాడొద్దు, ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, పులుసు కర్రీ చేసుకోండి. వారానికి 2-3 సార్లు ఫిష్ తిని మీరు మిల్క్ ప్రోడక్ట్స్ మంచిగా తీసుకుంటే మీకు విటమిన్ బి12 వస్తుంది. మళ్ళీ బి6కి ఏం చేయాలి, బి1కి ఏం చేయాలి, ఈకి ఏం చేయాలి అండ్ డీకి ఏం చేయాలి? డి అయితే ఎండలో కూర్చుంటే పెరుగుతుంది. ఎండలో డైలీ స్లీవ్లెస్ టీ షర్ట్ కానీ బనీన్ కానీ వేసుకొని, షార్ట్స్ వేసుకొని, చెడ్డీ వేసుకొని మీరు కూర్చోండి హాఫ్ అన్ అవర్. మీకు ఏమవుతుంది? ఒక్కరోజుకి సరిపోయినంత విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. అర్లీ మార్నింగే ప్రిఫర్ చేయండి మీరు కూర్చోవడం. మళ్ళీ ఈ ఎట్లా అంటే మామ్రా బాదాం అనేసి ఒక బాదాం ఉంటుంది. ఏది? మామరా బాదాం. ఇప్పుడు ఏ బాదాం దుకాణానికి పోయి మీరు బాదాం కొనడానికి ట్రై చేస్తే 800 రూపాయల కిలో, 1000 రూపాయల కిలో ఉంటుంది. ఈ బాదాంలలో ఆల్మండ్ ఆయిల్ ఉండదు. అండ్ ఇవి కాలిఫోర్నియన్ బాదామ్స్ ఉంటాయి. ఇవి 95% బాదాంలు ఇవే ఉంటాయి. కానీ మామరా బాదాం అంటే ఏంటంటే దీంట్లో బాదాం ఆయిల్ ఫుల్ ఉంటుంది, విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇది ఇరాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో పెరుగుతుంది. ఈ బాదాంలు రోజుకి 5 మీరు నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఏం చేయండి అంటే దంచుకొని అది మిల్క్లో కలుపుకొని తాగండి. 1 కప్ మిల్క్లో కలుపుకొని తాగండి. బాదాం మిల్క్ లాగా ఉంటుంది, టేస్టీ ఉంటుంది. మళ్ళీ అన్నిటికన్నా ఎక్కువ విటమిన్ ఈ కూడా మీ బాడీకి వస్తుంది. మళ్ళీ బి1 అండ్ బి6కి ఏం చేయాలి? ఇవి పప్పుల్లో ఉంటాయి. రోజు ఒక పప్పు తినండి. ఒకరోజు మినపప్పు, ఒకరోజు శనగపప్పు, ఒకరోజు మన రెగ్యులర్ పప్పు. మళ్ళీ దాంతోపాటు మన ఇవి ఉంటాయి కదా మొలకలు చేసుకోండి వేరే వేరే పప్పులతోటి. డైలీ కొద్దిగా బాయిల్ చేసి, ఫుల్ బాయిల్ కూడా చేయొద్దు, కొద్దిగా బాయిల్ చేయాలి, ఫ్రై చేయొద్దు. దాన్ని బాయిల్ చేసి దాని మీద కొంచెం ఉల్లిగడ్డలు, కొంచెం టేస్ట్ కోసం ఉప్పు, మిరియాల పౌడర్ వేసుకొని తినండి. దాంతో బి1 కవర్ అవుతుంది, బి6 కవర్ అవుతుంది. అండ్ వెరీ నైస్ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ అండ్ విటమిన్ బి6 అండ్ బి1 ఉండేది. పుట్నాల పొడి. ఏం చేయాలి? పుట్నాల పొడి నెయ్యి వేసుకోండి, వేడి నెయ్యి కలుపుకోండి, అది జొన్న రొట్టె మీద పెట్టుకోండి. డైలీ ఒక పూట ఎప్పుడో ఒకసారి టైం తీసి అది తినండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ బి కాంప్లెక్స్వి చాలా ఉంటాయి, అండ్ ఇది హెల్తీ కూడా ఉంటుంది. నరాల బలహీనతకి చాలా మంచి రెమెడీ. సో ఇది చేయండి, మీకు మంచి మార్పు కూడా కనిపిస్తుంది. అండ్ హోమియోపతిలో నరాల బలహీనతకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ చెప్పిన రెమెడీస్ మనం పారాలిటిక్ పేషెంట్స్కి చెప్పినాము. చేతులు లాగడం, చేతుల్లో మంటలు, కాళ్ళల్లో తిమ్మిర్లు, చక్కర రావడం, వాళ్ళందరికీ చాలా మంచిగా పనిచేసింది. మీకు కూడా పనిచేస్తుంది. ట్రై చేసి చెప్పండి. నమస్తే.